జై శ్రీమన్నారాయణ. ఈరోజు రెసిపీ చామాకుతో శనగపప్పు నానబెట్టిన కర్రీ. చామాకుని సన్నగా కట్ చేసుకొని ఫస్ట్ పెట్టుకోవాలి. 2 hours బిఫోర్ శనగపప్పు నానబెట్టుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అది కూడా ప్యాన్ పెట్టుకొని చామాకుని ప్యాన్లో వేసుకొని 2 spoons ఆయిల్ వేసి ఫ్రై చేయాలి. అది ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకొని మళ్ళీ అదే 2 spoon ఆయిల్ వేసి తాలింపు గింజలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, కరివేపాకు అన్నీ వేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక ఈ నానబెట్టుకున్న శనగపప్పు గ్రైండ్ చేసుకున్నాక ఒక్క ముక్క అది ఇందులో వేసేసుకొని కలియబెట్టాలి. ఇక చామాకును ఫస్ట్ ఫ్రై చేసాం కదా, అది కూడా ఇందులో వేసేసేయాలి. వేసేసి అన్నీ కలిపి ఫ్రై చేయాలి. కొంచెం పచ్చిదనం వాసన పోయేంత వరకు చామాకుని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మళ్ళీ శనగపప్పులో వేసి మళ్ళీ అది కూడా ఫ్రై చేయాలి. ఇంకా ఇలా ఉంటుంది. ఇట్లా ఫ్రై చేస్తే ఇలా పొడి పొడిగా వస్తుంది, ఉడికినట్టు అవుతుంది, గోలుతుంది, ఉడుకుతుంది. ఇది మామూలుగా బౌల్లో పెట్టుకొని కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. ఇవాళ ట్రై చేశాను కానీ ఆ క్లిప్స్ అన్నీ తీయలేదు. ఎందుకు అంటే ఇవాళ భగవద్గీత చెప్తున్నారుగా ప్రణవానంద స్వామి, అది వింటూ ఉండేవరకే ఇది మిస్ అయిపోయింది నాకు. లాస్ట్కి వచ్చే టైంకి మీకు పిక్ తీసి నేను చెప్తూ ఉంటే చూస్తారు అని చెప్పి చెప్తున్నాను. ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసేసి తీసుకోవాలి, పక్కకు పెట్టేసుకోవాలి. బాగానే వచ్చేదండి ఇది ఫస్ట్ టైం నేను చేయడము. చామాకు ఎక్కువ వేసుకోవాలి. 2 cups చామాకు ఉంటే 1 cup శనగపప్పు పెట్టుకోవచ్చు. ఇంకా తక్కువ వేసుకున్నా బాగుంటుంది. ఆకు ఎక్కువ ఉండాలి, పప్పు తక్కువ ఉండాలి. భగవంతుడు పెట్టుకుందాం కదా. అరగించవయ్య శ్రీహర మాతా పితుడా కుసుమాంబతుడా నీదాసితుడా అరగించవయ్య శ్రీహర. భగవంతుడిని చూడండి ఎంత బాగా ఉన్నాడు, చూస్తూ ఉంటే చూడబుద్ధి అవుతుంది. మా ఇంట్లో ఫ్లవర్స్ అండి ఇవన్నీ, మంచి పెద్ద పెద్దగా పూసాయి. చాలా బాగా అనిపించేది పుడుతూ ఉంటే. భగవంతుడికి, కృష్ణుడికి ఎలా చూస్తున్నాడు చూడు కృష్ణుడు. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.